Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. సో రీసెంట్గా రిలీజ్ అయిన మన కల్కి మూవీకి వరల్డ్ వైడ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ విజువల్స్ అయితే హాలీవుడ్కి ఎక్కడా తగ్గలేదు. మన ఇండియన్ సినిమాకి ఈ మూవీ ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఒక ప్రొడక్ట్ అనేది జనాల్లోకి వచ్చాక అందులో ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా రైజ్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అలా మన కల్కి మూవీ మీద సోషల్ మీడియాలో రైజ్ అయిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ అండ్ కంప్లైంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాట్లాడుకుందాం. మొదలు పెట్టే ముందు మీరు ఇంకా మూవీ చూడలేదు అంటే అర్జెంటుగా వెళ్ళి మూవీ చూసేయండి. ఇలాంటి మూవీస్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో చాలా ల్యాగ్ ఉందన్న. బేసిక్గా మనం ఈ మధ్యన కమర్షియల్ మూవీస్ ఎక్కువ చూసి వాటికి అలవాటు పడిపోయి ప్రతి మూవీ అదే వేలో ఉండాలని మైండ్ సెట్లో ఉండిపోయాం. ఒక కమర్షియల్ మూవీ అనేది ప్రెజెంట్లో జరుగుతుంది. ప్రెజెంట్ అంటే ఇక్కడ నేను టైం లైన్ గురించి మాట్లాడుతున్నాను. ఆ సీనరీస్ కానీ, ఆ లొకేషన్స్, ఆ పీపుల్, వాళ్ళ స్లాంగ్స్ అవన్నీ మనకు తెలుసు. ఎందుకంటే మనం బ్రతికేది ఈ వరల్డ్లోనే. అక్కడ కనబడే ప్రతిదీ మనం డైలీ చూస్తాం, లేదా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసే ఉంటాం. కానీ కల్కి అనేది ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో వచ్చిన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. మనకి ఆ వరల్డ్ గురించి ఏం తెలియదు, అక్కడ ఉన్న జనాల గురించి ఏం తెలియదు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎలా బ్రతుకుతారో తెలియదు. సో ఫస్ట్ హాఫ్లో మేజర్ పార్ట్ అంతా మనకి ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ మనకి ఆ వరల్డ్ అలవాటు అవ్వడానికి, మనం పూర్తిగా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోవడానికి కొద్దిగా టైం తీసుకున్నారు. అవతార్ పార్ట్ 2లో ఫాలో అయిన టెక్నిక్ కూడా ఇదే కదా. సో అదైతే ల్యాగ్ కాదు, మనకి ఎక్కువ కమర్షియల్ మూవీస్ అలవాటు అయిపోవడం వల్ల అలా అనిపించింది అంతే. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి ప్రభాస్ స్క్రీన్ టైం అనేది తక్కువగా ఉందని మాట్లాడుతున్నారు. బేసిక్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్కి 2898 AD అనేది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, హీరో ఓరియంటెడ్ మూవీ అయితే కాదు. హీరో ఓరియంటెడ్ మూవీస్లో స్టోరీ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. సో హీరోకి అనేది స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అనే నేను, మహర్షి, KGF ఇలాగనమాట. కానీ స్టోరీ ఓరియంటెడ్ మూవీస్లో హీరోని కూడా ఒక క్యారెక్టర్ లాగే చూస్తారు. స్టోరీ నార్మల్గా వెళ్తూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే రావాలో అప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గామి మూవీ చూసుకుంటే ఆ మూవీలో హీరో విశ్వక్సేన్. కానీ విశ్వక్సేన్కి ఎంత అయితే స్క్రీన్ టైం ఉంటుందో తన పాస్ట్ చెప్పినప్పుడు చైల్డ్ యాక్టర్స్ కూడా అంతే స్క్రీన్ టైం ఉంటుంది. సో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్లో క్యారెక్టర్ స్క్రీన్ టైం కాదు, క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని చూసుకోవాలి. అండ్ ఆ విషయంలో కల్కి అనేది 100% సక్సెస్ అయింది. భైరవ క్యారెక్టర్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మూవీలో. సో స్క్రీన్ టైం అనే పాయింట్ని మనం ఎగ్జామ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలంటే అక్కడ ఉన్న సీన్ ని ఎలివేట్ చేసేలా ఉండాలి. ఆ BGM ఎలివేట్ అవ్వకూడదు. ఇప్పుడు మనం చాలా కమర్షియల్ మూవీస్ లో చూసుకుంటుంటే వెనకాల BGM అనేది చాలా బేస్ పెట్టేసి అక్కడ ఆ మ్యూజిక్ అనేది ఎలివేట్ అవుతుంది, కానీ ఆ సీన్ ని ఓవర్లాప్ చేసేస్తుంది. మనం ఏ హాలీవుడ్ మూవీస్ లో చూసుకున్నా సరే మ్యూజిక్ అనేది చాలా స్లోగా ఉంటది అండ్ ఆ సీన్ ని ఎన్హాన్స్ చేసేలాగా ఉంటది. సో అదే తీరులో కల్కి మూవీలో కూడా సంతోష్ నారాయణ వర్క్ అనేది చాలా బెటర్గా ఉంది. అండ్ ప్రతి BGM కూడా ఆ సీన్కి తగ్గట్టు ఉంది అండ్ ఆ సీన్ ఎలివేట్ చేసాయి. బట్ సాంగ్స్ అయితే నాట్ అప్ టు ది మార్క్ అండ్ BGMs అయితే సో గుడ్ అండ్ మూవీకి పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. అండ్ ఫైనల్గా నేనేమంటానంటే ఇలాంటి మూవీస్ అనేవి చాలా రేర్గా వస్తాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా. సో లెట్స్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్.